హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం లక్ష్మీ వెంకటేశ్వరి గుడి దగ్గర ఉన్నాము. ఇది జగదీర్ గుట్టలోని లాస్ట్ బస్ స్టాప్ దగ్గర ఉంటుంది. వ్యూని చూసారా, చాలా బాగుంది కదా. మనం ఆ తిరుపతి వెళ్ళినప్పుడు పైనుండి కొండ పైనుండి కిందకి చూస్తే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా హైదరాబాద్ అంతా కూడా కనిపిస్తుంది. మీకు ఒక సామెత తెలుసు కదా, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. అది నిజమేనండి. ఎందుకంటే మేము వెతుక్కుంటూ వెళ్ళిన గుడి ఒకటి, తీరా మాకు కనిపించిన గుడి మరి ఒకటి. అదే ఈ గుడి. ఈ గుడికి కొంచెం దూరంలోనే గోవిందరాజస్వామి దేవస్థానం కూడా ఉంది. మేము అనుకోకుండా గుడికి వెళ్ళినప్పుడు ఆ గుళ్ళో ఉన్నటువంటి అయ్యవారు సోమవారం రోజు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది, వీలైతే మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనండి అని చెప్పారు. ఏది జరిగినా ఆ శివుడి ఆజ్ఞ. ఎందుకంటే మా వారు చాలా సంవత్సరాలుగా ధనుర్మాసంలో ఉపవాసం ఉంటారు, కానీ ఏ రోజు కూడాను కళ్యాణం పైన కూర్చోవడానికి కానీ గోదాదేవికి సంబంధించిన సేవను చేసుకోవడానికి కానీ అవకాశం రాకపోయేది. అందుకే మేము మా కుటుంబం అందరం కలిసి కూడాను ఆ గుడికి వెళ్ళి ఈ కార్యక్రమాలలో పాల్గొన్నాము. ముందుగా ఇక్కడ ఏంటంటే హోమం స్టార్ట్ అయిందండి. హోమం తర్వాత స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం కోసం ముందుగా స్వామివారిని ఊరేగింపు స్టార్ట్ చేశారు. ముందుగా స్వామివారిని మండపానికి తీసుకొచ్చి స్వామివారికి సంబంధించిన లీలలని మనకు చెప్తారు. ఆ తర్వాత ఇద్దరు అమ్మవార్లని, పద్మావతి మరియు అలవేలు మంగ, ఆ ఇద్దరిని కూడాను మండపానికి తీసుకొచ్చి వివాహం అనేది జరిపిస్తారు. ఇలా స్వామివారి కళ్యాణాన్ని ఇంత దగ్గర నుండి చూడడం, మా కుటుంబం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మా అందరికీ చాలా సంతోషంగా ఉందండి. सूर्यसावर्णि चन्द्रसावर्णि ब्रह्मसावर्णि विष्णुसावर्णि रुद्रसावर्ण्यादीनां चतुर्दशमन्वन्तराणां मध्ये लक्ष्मीनारायण गोविन्द ఇలా కేవలం కళ్యాణం మాత్రమే కాకుండా అమ్మవారికి ఒడి బియ్యం వేసే అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. నాతో పాటు ఈ అమ్మవారి దయ మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.